హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నాగపూర్ నుంచి ఏదైతే అప్రెంటిషిప్ నోటిఫికేషన్ వచ్చిందో అది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఏ విధంగా అప్లై చేయాలో కూడా వీడియో చూద్దాం. సో ఫ్రెండ్స్, చాలామంది హౌ టు అప్లై వీడియోలు చేయమని అడుగుతున్నారు. ఖచ్చితంగా మన ఛానల్ ఇక్కడ నుంచి హౌ టు అప్లై వీడియోలు కూడా చేద్దాం. నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల చేయలేకపోతున్నాను. కానీ ఇక్కడ నుంచి అయితే ఎప్పుడైతే హౌ టు అప్లై ఓపెన్ అవుతుందంటే ఈరోజు ఓపెన్ అయింది అనుకోండి, ఈరోజు సాయంత్రం కానీ లేకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ కానీ వస్తుందన్నమాట. ఎవరో కూడా కంగారు పడి ఎటువంటి మిస్టేక్స్ కూడా చేయొద్దు. ఖచ్చితంగా హౌ టు అప్లై వీడియోలు కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ నుంచి. సో ఫ్రెండ్స్, ఇది మనకి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి అప్రెంటిషిప్కి ఏ విధంగా అప్లై చేయాలంటే అప్రెంటిషిప్ పోర్టల్లో అప్లై చేయాలి. సో ఫ్రెండ్స్, అప్రెంటిషిప్ పోర్టల్ అనేది ఈ విధంగా ఉంటుంది, అందరికీ మీకు తెలిసిందే. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఉన్న తర్వాత మీరు ఇక్కడ లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు డైరెక్ట్ లాగిన్ అవ్వండి. ఇన్ కేసు రిజిస్ట్రేషన్ చేసుకోలేని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని మీ డాక్యుమెంట్స్, మీ ఫోటో, ఆధార్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ అప్డేట్ చేసి మీ ప్రొఫైల్ని 100%కి తెచ్చుకోండి. ఓకే ఫ్రెండ్స్, తెచ్చుకున్న తర్వాత మీరు ఇందులో రెండింటి నుంచి మనకు నోటిఫికేషన్ రావడం చేయాలంటే నాగపూర్ డివిజన్ నుంచి లేదా మోతీబాగ్ వర్క్షాప్ నుంచి. మీరు ఈ రెండింటిలో దేనికి అప్లై చేద్దాం అనుకుంటారో ఫస్ట్ డిసైడ్ అవ్వండి. నాగపూర్ డివిజన్లో మీ ట్రేడ్కి ఎక్కువ వేకెన్సీ ఉంటే అక్కడ అప్లై చేయండి, లేదా వర్క్షాప్ మోతీబాగ్లో ఎక్కువ ఉంటే అక్కడ అప్లై చేయండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు చూసుకొని మీ ట్రేడ్ ఎక్కువ, మీ కేటగిరీలోని అలాగే అండర్రేజర్లోని ఎక్కడ ఎక్కువ వేకెన్సీ ఉన్నాయో చూసుకొని మీరు అప్లై చేయండి. సో ఫ్రెండ్స్, అప్లై చేయడానికి 4/5/2025 అర్ధరాత్రి 11:59 వరకు లాస్ట్ డేట్ ఉంది కాబట్టి ఇది మీ మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఎటువంటి టెన్షన్ లేదనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే ఇది మన బ్లాగ్ ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇందులో కొంచెం కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఆన్లైన్ అప్లై ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా అప్రెంటిషిప్ పోర్టల్కి వెళ్తారు. లేదంటే మోర్ డీటెయిల్స్ మనం క్లిక్ చేసినట్లయితే మీకు పీడిఎఫ్ ఫామ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇది క్లియర్గా చూసుకొని మీరు అప్లై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం ఫస్ట్ నాగపూర్ డివిజన్కి అప్లై చేసే వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నాగపూర్ డివిజన్కి ఫస్ట్ మీరు ఏదైతే ఈ అని చెప్పేసి ఇది ఎస్టాబ్లిష్మెంట్ నెంబర్ అనమాట, కోడ్ అనమాట. ఈ అని చెప్పేసి ఏదైతే ఉందో మీరు దీన్ని ఒక పేపర్ మీద రాసుకోండి. రాసుకున్న తర్వాత అప్రెంటిషిప్ ఆపర్చునిటీస్లోకి వెళ్ళండి. అప్రెంటిషిప్ ఆపర్చునిటీస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ ఉంది కదా, ఇక్కడ మీరు దీని మీద క్లిక్ చేసినట్లయితే మనం ఏదైతే నెంబర్ ఎంటర్ చేసామో ఆ నెంబర్ ఎంటర్ చేస్తే సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నాగపూర్ అని వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు కార్పెంటరు, టర్నరు, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఎలా ఉంది కదా, మీరు ఏ ట్రేడ్ అయితే ఆ ట్రేడ్ దినంగా మీరు అప్లై మీద క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా లాగిన్ అయితే అప్లై వచ్చేస్తుంది, మీరు అప్లై చేసేయచ్చు అనమాట. నేను లాగిన్ అవ్వలేదు కాబట్టి డైరెక్ట్ లాగిన్కి వెళ్ళిపోయింది. సో ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ ఎవరైతే మోతీబాగ్ వర్క్షాప్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ కోడ్ ఇది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళి ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ దగ్గర డైరెక్ట్గా మీకు ఏదైతే అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ కోడ్ ఇచ్చారో ఆ కోడ్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా పేరు వచ్చేస్తుంది అనమాట. ఆ పేరు ప్రకారం చూసుకొని అక్కడ ఎన్ని ట్రేడ్లు ఉన్నాయి చూడండి, ఎలక్ట్రానిక్స్, టర్నర్, వెల్డర్ ఈ విధంగా ఉన్నాయి కదా, మీరు డైరెక్ట్గా అప్లై మీద క్లిక్ చేసి అప్లై చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది అంతే. ఇంక ఈ విధంగా అప్లై చేస్తే ఇంక మీరు అప్లై చేసేసినట్టే, ఇంక ఏ విధంగా కూడా అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇది కూడా మనకు నెక్స్ట్ మంత్ 4వ తారీఖు లోపు మీ మొబైల్లో అప్లై చేస్తే సరిపోతుంది. మీ 10th క్లాస్ ఐఐటీఐ మార్కులు బేస్ చేసుకొని వాళ్ళు మీరు సెలెక్ట్ అయినట్లయితే మీకు ఇంటిమేట్ చేస్తాను, మీ డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి నోటిఫికేషన్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.